అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నన్ను చాలామంది అడిగిన రెసిపీ అనమాట. అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎవరైనా తెలిసిన వాళ్ళు శబరిమల వెళ్తే ఖచ్చితంగా ఒక టిన్నును అయితే తెప్పించుకుంటాను. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు కాస్త తింటూ ఉంటాను అయిపోయేంత వరకు. అంత ఇష్టం అనమాట. ఇప్పుడు నేను చేసే ప్రసాదం కూడా అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఆరారా తింటూ ఉంటారు మీరు. ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను. ఈ వీడియో చూసి ట్రై చేస్తే 100కి 95% రుచి వచ్చేలా ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే శబరిమలలో పంచిపెట్టే ప్రసాదం అయ్యప్ప స్వామి మహిమ వల్లనో అక్కడ యూస్ చేసే వాటర్ వల్లనో స్లైట్ వేరియేషన్ ఉంటుందే తప్ప ఆ టేస్ట్ ని మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదు. మరి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ని వాడుతూ మీరు కూడా ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ ఎలా చేసుకోవాలో త్వరగా చెప్పేస్తాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా రెడ్ రైస్ తీసుకోవాలి. మీరు ఏ బౌల్ అయినా ఇంట్లో కొలత కింద తీసుకోవచ్చు. అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అదే బౌల్తో కొలుచుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక బౌల్ దాకా రెడ్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ మీకు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా దొరికేస్తుంది. ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. రైస్ని బౌల్లో వేసుకున్న తర్వాత బాగా 2-3 సార్లు కడిగేసేయండి. కడిగేసేసి ఒక పక్కన పెట్టుకోండి. ఈ రైస్ని మనం నానబెట్టాల్సిన పని లేదు. ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని ఆ నేతిలో మనం కడిగి పెట్టుకున్న ఈ రెడ్ రైస్ని వేసి దోరగా వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలైనా వేయించాలి. దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో 3 బౌల్స్ దాకా నీళ్లు పోసుకోండి. ఇదే ప్రాసెస్ని మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే ఈజీగా త్వరగా రైస్ కుక్ అయిపోతుంది. నేను ట్రెడిషనల్ మెథడ్ చెప్తున్నాను. 3 బౌల్స్ దాకా నీళ్లు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ రైస్ని చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ బియ్యం ఉడికేలోపు ఈ రెసిపీ కోసం ఖచ్చితంగా తాటి బెల్లాన్ని అయితే తీసుకోవాలి. తాటి బెల్లంతోనే మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుందన్నమాట. తాటి బెల్లాన్ని నేను 1/2 కేజీ దాకా తీసుకున్నాను. బెల్లాన్ని సన్నగా తురుముకుని బౌల్స్తో కొలుచుకోండి. మనం ఏ బౌల్తో రైస్ తీసుకున్నామో అదే బౌల్తో 3 బౌల్స్ దాకా రావాలి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 3/4 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. నీళ్లలోకి మనం తురుముకున్న బెల్లాన్ని 3 బౌల్స్ వేసుకోండి. సో కొలుచుకుని బెల్లం తురుము వేసుకోండి. బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ బెల్లాన్ని కరగబెట్టుకోండి. ఈ తాటి బెల్లంలో కొద్దిగా ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి. సో ఈ బెల్లం వాటర్ని ఖచ్చితంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. అందుకనే బెల్లాన్ని కరిగిస్తున్నాం. బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది. పాకం లాంటివి రానవసరం లేదు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికిస్తున్న రైస్ని చూద్దాము. రైస్ అనేది ఈ విధంగా ఉడకాలన్నమాట. అంటే మరీ మెత్తగా మనం అన్నం ఉడికించుకున్నంత సాఫ్ట్గా కాకుండా లైట్ పలుకుండాలి. బట్ చేత్తో నొక్కితే మెత్తగా నలగాలి. సో అన్నం చక్కగా కుక్ అవ్వాలి, కానీ గ్రైన్స్ కింద ఉండాలి. అన్నం సరిగ్గా ఉడకకపోతే బెల్లం పాకంలో ఉడికినప్పుడు రైస్ అనేది బాగా గట్టిగా అయిపోతుందండి. ఓవర్గా కుక్ చేస్తే అయ్యప్ప స్వామి ప్రసాదం టెక్స్చర్ రాదు. మీరు ఈ ప్రసాదాన్ని తినేటప్పుడు మీకు మధ్య మధ్యలో అన్నం పలుకులు తగులుతూ ఉంటాయి కదా, దానికి కారణం ఇదే అనమాట. సో ఇలా ఉడికించుకున్న అన్నంలోకి మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసి ఇందులోకి కలిపేసేయండి. బెల్లం వాటర్ వేసిన తర్వాత కాస్త పలచనవుతుందండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా మాడిపోకుండా గరిటెతో కలుపుతూ కాస్త చిక్కబడనివ్వాలి. ఇలా దగ్గర పడేటప్పుడే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే నల్ల ద్రాక్ష ఉంటుంది కదండి, ఎండు ద్రాక్ష, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఇందులో వేసేసేయండి. వీటిని మీరు నేతిలో వేయించి ఇందులో వేయకూడదు. ఇలా డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తే అన్నంతో పాటుగా పాకంలో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని వేస్తూ ఉడికించండి. నేను టోటల్గా 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యినైతే వాడాను. అయితే ఇక్కడ మీరు ఆవు నెయ్యి వాడితే ఇంకా శ్రేయస్కరం. 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా స్లోగా కుక్ చేస్తూ ఉంటే కనుక ఇది కాస్త చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక 1 టీ స్పూన్ దాకా డ్రై జింజర్ పౌడర్, శొంఠి పొడి వేసుకోవాలి. శొంఠి పొడితో పాటుగా 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే జస్ట్ చిన్న ముక్క చిటికెడంతా పచ్చకర్పూరం కూడా వేసుకుని బాగా కలిపేసేయండి. మరొక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. మీరు చేతి వేళ్ల మధ్య పెడితే ఇలా చక్కగా చిక్కటి తీగ పాకం రావాలి. ఇలా వస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కడాయిని పక్కకు దించుకుని
చల్లారాక సర్వ్ చేసుకోవటమే. దేవునికి నైవేద్యంగా పెట్టేసేసి ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదాన్ని చక్కగా తినేసేయండి. చాలా బాగుంటుందండి. ఇది ఉడికేటప్పుడే మీకు ఆ స్మెల్, టేస్ట్ తెలిసిపోతుంది. అండ్ ఈ ప్రసాదాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు తినొచ్చు కూడా. ఈ కార్తీక మాసంలో శబరిమల ఎవరు వెళ్తారు, ప్రసాదం ఎవరు తీసుకొస్తారు అని వెయిట్ చేయకుండా మీ చేతులతో మీరే ఇంట్లో ఈజీగా ఈ అయ్యప్ప ప్రసాదాన్ని తయారు చేసేసుకోవచ్చు. మరి రెసిపీ మీకు నచ్చిందా? ఇంట్లో తప్పకుండా వీలున్నప్పుడు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు.